హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు చూద్దాము. నెక్స్ట్ సచివాలయ వ్యవస్థ గురించి అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి అంటూ మరొక అప్డేట్ ఉంది. టీచర్లు డాక్టర్లకు బదిలీ లేవు అంటూ ఒక అప్డేట్. విద్యార్థుల సంఖ్య ప్రకారమే టీచర్లు అంటూ మరొక అప్డేట్ అయితే ఉండడం జరిగింది. సో అన్ని వివరాలు కూడా మనము వన్ బై వన్ ఈ వీడియోలో చూద్దాము. మొదటిసారి మన ఛానల్కి మీరు వచ్చినట్లయితే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. సో లైక్ చేయండి ముందుగా ప్రతి వీడియోకి. సో అలా చేస్తే కొంచెం సపోర్టివ్గా మోటివేటివ్గా ఉంటుందండి. ప్రతిరోజు అప్డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. సో గైస్, మొదటి అప్డేట్ చూసినట్లయితే విద్యార్థుల సంఖ్య ప్రకారమే టీచర్లు 98 మంది పిల్లలు లేకపోతే 2 గ్రూపులుగా విభజన. 1-2 తరగతులు ఒక గ్రూపు, 3-8 వరకు మరొకటి. 11 నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి. పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టిన పాఠశాల విద్యాశాఖ ప్రాథమికోన్నత పాఠశాలలకు టీచర్ల కేటాయింపు విషయంలో సంఖ్య ఆధారిత నిర్ణయం తీసుకుంది. ఆయా బడుల్లో 98 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే తరగతులను 2 గ్రూపులుగా విభజించాలని ఆదేశించింది. 1-2 తరగతులు మరి మొదటి గ్రూప్ గాను, 3-8 తరగతులకు రెండో గ్రూప్ గాను విభజించి మరి ఆ మేరకు టీచర్లను సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. సర్దుబాటు ప్రక్రియ ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 7 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటారు. అవసరం ఆధారంగా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్లను మరియు ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు. మరి సబ్జెక్ట్ టీచర్ లేకపోతే అర్హత ఆధారంగా వారిని వేరే సబ్జెక్టులోకి మారుస్తారు. అర్హతలు కలిగిన హెచ్జిటీలు మిగిలితే వారిని సబ్జెక్టులు బోధించేందుకు కేటాయిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది వ్యాయామ టీచర్లు ఉంటే వారిని అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. ఇంకా మిగిలిన వారిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయిస్తారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మిగులు టీచర్లను పంపకూడదు. 2025 ఏప్రిల్ 30లోగా రిటైర్ అయ్యే టీచర్లు 100% దృష్టిలోపం ఉన్న వారికి సర్దుబాటు నుంచి మినహాయింపు ఉంటుంది. వితంతు, పెళ్లిగాని వారికి నేరుగా ఉండే జీవిత భాగస్వామి గ్రౌండ్స్ ఉండే టీచర్లకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. ఒకవేళ వారు కోరుకుంటే రెండో దశలో డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేసుకోవచ్చు. మండల స్థాయిలో ఎంఈఓ, డివిజనల్ స్థాయిలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, జిల్లా స్థాయిలో డిఈఓ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నట్లుగా ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని మనము చూడవచ్చు. ఈ మార్గదర్శకాలు కంప్లీట్ అయితే కంప్లీట్గా మనకు ఖాళీల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, లేదా ఇంకా తగ్గవచ్చు. ఓకే. టీచర్లు, డాక్టర్లకు బదిలీ లేవంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో బదిలీలు. ఏపీలో నిశ్శబ్ద విప్లవం. మరి బంగ్లాలో హింసాత్మక ఎమ్మెల్యేలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కేబినెట్ భేటీలో సీఎం జగన్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని అయితే చూడవచ్చు. మరి ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఓకేనా? మరి బంగ్లాదేశ్ పరిణామాలపై కూడా ఇక్కడ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన పరిణామాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది.
మరి బంగ్లాదేశ్లో హింసాత్మక విప్లవం వచ్చింది. అణచివేత నియంతృత్వం వల్లే బంగ్లాదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేశారని, జగన్ను 11 సీట్లకు ప్రజలు పరిమితం చేయడానికి కారణాల్లో ఇవి కూడా ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ముఖ్యంగా మెయిన్ అప్డేట్ ఏంటి అంటే డాక్టర్లకు, టీచర్లకు బదిలీలు లేవు అంటూ ఇక్కడైతే తెలియజేశారు. ఓన్లీ సర్దుబాటు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ ముఖ్యమైన అప్డేట్ విడుదల చేయడం జరిగిందండి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసే మీడియంను ఎంపిక చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఈ నెల 16లోగా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. అలాగే పోస్టు జోనల్ పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేయాలని కూడా ఇక్కడ సూచించడాన్ని మనం చూడవచ్చు. ఒక వెబ్ నోట్ కూడా వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 2 రద్దు అవుతుందా, నెక్స్ట్ జనవరిలో లేదా మార్చ్లో నిర్వహిస్తారంట కదా, నిజమేనా అంటున్నారు. సో గైస్, మనకు డిసెంబర్ వరకు అయితే కంపల్సరిగా ఉండే అవకాశమే ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ లాంటివి, రద్దు లాంటివి అయితే జరగవండి. సో బ్లైండ్గా గుర్తుంచుకోండి, రద్దు అనే మాటే మర్చిపోండి. రద్దు అనేది చాలా పెద్ద మాట, అది ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాదు. ఎందుకు రద్దు చేస్తారు అసలు చెప్పండి, రీజన్ ఏం లేదు కదా. సో కాబట్టి రద్దు కాదు, ప్రిపరేషన్లోనే ఉండండి ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఓకేనా. సో ఈ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అది కూడా మనకు ఈ ఆగస్ట్ ఎండింగ్లో వచ్చే అవకాశం ఉందండి. ఈవెంట్స్ డేట్స్ వస్తాయి. సో కంప్లీట్గా డిసెంబర్లో కంప్లీట్ చేస్తారండి ఈ నోటిఫికేషన్. 2022 నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి కొత్త జాబ్ క్యాలెండర్లో మళ్ళీ మనకి ఖాళీలను అయితే 20,000 ఖాళీలు ఉన్నాయి కదా, వాటితో నోటిఫికేషన్ కూడా ఎన్ని ఇస్తారనేది తెలియదు, బట్ 20,000 ఖాళీలు ఉన్నాయని అయితే చెప్పారు. జాబ్ క్యాలెండర్లో మనకు ప్రకటిస్తారు. సో ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనా. సో ఇది క్యాన్సిల్ అవుతుందో, అది క్యాన్సిల్ అవుతుందో అని చెప్పేసి అదేది కూడా ఆలోచించవద్దు. ఓకే, ప్రిపరేషన్లోనే ఉండండి. నెక్స్ట్, సచివాలయ వ్యవస్థను తొలగించాం, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థను తొలగించబోమని సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వాలంటీర్ల సేవలను కొనసాగిస్తామని కూడా అన్నారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్లో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రభ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు వస్తున్నటువంటి కథనాలను నమ్మవద్దన్నారు. సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేయబోమన్నారు. అనుమానాలు లేకుండా విధులు నిర్వర్తించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది అందించిన సహకారము ఎనలేనిదన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపై అతి త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్నారు. అంటే నిర్ణయం అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే జాబ్ చార్ట్ తయారు చేస్తారండి. సో సచివాలయ ఎంప్లాయీస్ ఏం చేయాలి, ఓకేనా. సో వారిని ఎవరైనా శాఖలకు పంపాలా లేదా ఏంటి అనే వివరాలు, ప్లస్ వాలంటీర్లు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి ఒక జాబ్ చార్ట్ అయితే క్లియర్గా రూపొందిస్తారండి. అప్పుడు మాత్రమే సో ఈ వాలంటీర్లకైతే వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. గత 2 నెలల నుంచి ఖాళీగానే ఉన్నట్లుగా తెలుస్తుంది, జస్ట్ తంబేసి వస్తున్నట్లుగా అయితే సో చెప్తున్నారు మరి. సో అంతే అండి. ప్రజెంట్ మరి ఈ 10,000 ఏదైతే అమౌంట్ ఇస్తామని చెప్పారో గౌరవ వేతనం, దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందండి. ఓకేనా. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అని. బట్ రద్దు అయితే కాదని అయితే స్పష్టం చేశారు. బట్ ఈ జాబ్ చార్టులోనే కొంచెం చేంజెస్ అవ్వచ్చు, అంతే సింపుల్. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఎస్సీ జనాభా అనుగుణంగా బడ్జెట్ కేటాయించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్ర మంత్రికి ఏఐఏడబ్ల్యూ బృందం వినతి. బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘము డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సామాజిక న్యాయం సాధికారిక మంత్రి వీరేంద్ర కుమార్ను వీరైతే కలవడం అయితే మనం చూడవచ్చు. ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు అంటే ఎస్సీలకు ఉన్నాయనుకోండి, కేటాయించారనుకోండి, అవి ఎస్సీలనే భర్తీ చేయాలి. ఎస్టీలకు కేటాయిస్తే ఎస్టీలకే భర్తీ చేయాలండి, వారితోనే భర్తీ చేయాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నవి అలానే ఉంటాయండి, వాటినే బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. ప్రతి సంవత్సరం కూడా అవి పెండింగ్లోనే ఉంటాయండి. సో ఎందుకు ఫిల్ చేయరో ఏమో ఎవరికి అర్థం కాదు అది యాక్చువల్గా. సో అదైతే ఈసారి మరి ఖచ్చితంగా భర్తీ చేయాలని అయితే కోరుతున్నారు. ప్రతిసారి అవి అలానే ఉంటాయి పోస్టులు. సో గైస్ గమనించాలి. సో మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. సో ఏపీపీఎస్సీ ముఖ్యమైన అప్డేట్ చూసాము, గ్రూప్ 1కు సంబంధించినటువంటిది. సో నెక్స్ట్ సచివాలయ వ్యవస్థకు సంబంధించి చూసాము ఆల్రెడీ. టీచర్ల బదిలీలు చూసాము, బ్యాక్లాగ్ అన్నీ కూడా అప్డేట్ చూడడం అయితే జరిగిందండి. ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే తప్పకుండా రానున్నటువంటి గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ రానుంది, దానికి కావచ్చు,
ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫారెస్ట్ నోటిఫికేషన్ కూడా ఉందండి ఏపీలో. ఆ ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ ₹499 మాత్రమే ఫుల్ కోర్సు. పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.